హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే ఈవినింగ్ టైం స్నాక్స్ చేసి చూపిస్తున్నాను. పాస్తా, దానికోసం నేనైతే పాస్తా తీసుకున్నాను. ఎవరైనా పాస్తా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చేసే విధంగా, బ్యాచిలర్స్, బిగినర్స్ ఎవరైనా చేసుకునే విధంగా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. సాసెస్ అవి ఏవి యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు గిట్ట చేసుకోండి. అది ఎలా వచ్చిందో కింద కమెంట్లో కమెంట్ చేయండి. దానికోసం నేనైతే ఒక పాస్తా ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాస్తా మసాలా, అది బయట ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది, 5 రూపీస్ ప్యాకెట్ అది. తర్వాత నెక్స్ట్ 2 మీడియం టమాటా ముక్కల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్లోనే కొంచెం సాల్టు, అలాగే కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకోవడం వల్ల పాస్తా అనేది విడివిడిగా వస్తుంది, లేదంటే ఇట్లా గట్టిగా ముద్దలాగా అయిపోతుంది. అలా ముద్దలాగా అవ్వకుండా విడివిడిగా రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, దానివల్ల విడివిడిగా వస్తుంది. వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత మనం అందులో పాస్తా వేసుకొని ఒక 90% వరకు బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పాస్తా అయితే సింపుల్గా చిన్నపిల్లలు ఎవరైనా తినే విధంగా తక్కువ స్పైసెస్తోని చాలా బాగా చేసుకోవచ్చు. ఎలాంటి సాసెస్ అవి ఏవి యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత, బాగా మరిగిన తర్వాత మనం పాస్తా అయితే అందులో వేసుకొని 90% కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఇందులోకి అయితే పాస్తా వేస్తున్నాను. పాస్తాని అయితే ప్యాకెట్ మొత్తం వేయట్లేదు ఫ్రెండ్స్, 1 కప్పు వేసుకుంటున్నాను. మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. చూడండి పాస్తా, నేనైతే నూనె, ఉప్పు వేయడం వీడియో అయితే మిస్ అయిపోయింది. వీడియో క్లిప్ అయితే మీకు చూస్తే తెలుస్తుంది, పైన లేయర్ మొత్తం సమర్గా ఆయిల్ వేసింది తెలుస్తుంది. పాస్తా అయితే కుక్ అయింది చూస్తున్నాను. చూడండి, మ్యాగీ కన్నా పాస్తా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే మ్యాగీ కన్నా పాస్తా అనేది చాలా ఇష్టము. బాగా మంచిగా 90% కుక్ అయిన తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో మనకు సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులోని మనం ముందుగానే తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు 2 వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొత్తిమీర, కరివేపాకు అవి ఏ ఉన్నాయి అన్నీ వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ నా దగ్గర లేవు, నేను వేసుకోవట్లేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. కొంచెం మగ్గిన తర్వాత ఇవి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని టమాటా పైన తోలు ఊరేంతగా మెత్తగా మగ్గించుకోవాలి. అలా మెత్తగా మగ్గడం వల్లనే బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోతున్నాయి. మంచిగా ఓపికతోని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా కానీ అలా మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ టైంలో మనమైతే టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఎంత సన్నగా తరుక్కున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇవి బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఒకసారి
మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం సాల్ట్, కొంచెం మనం స్పైసీ కొంచెం తగలాలి కాబట్టి మనకు కొంచెం కారం, చిటికెడు పసుపు, అలాగే ఒక్క చిటికెడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలా అనేది పాస్తాకి పట్టాలి కాబట్టి 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఎన్ని వేసాను వాటర్ అనేది. అది ఒక్కసారి బాగా కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు అయితే మనం ఇందులో పాస్తా యాడ్ చేసుకోవాలి. మంట అనేది హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పాస్తా అయితే ఎలా విడివిడిగా వచ్చింది, అస్సలు ముద్దగా రాకుండా. అలా కలుపుకొని ఇప్పటిదాకా నేను చూపించిన పాస్తా మసాలా ప్యాకెట్ ఇందులో వేసేసుకోవాలి. అందులో ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. నిమ్మకాయ ఫ్లేవరు, అన్ని ఫ్లేవర్ ఉంటాయి. అందుకే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు. నేను తీసుకున్న 1 కప్ క్వాంటిటీకి అయితే ఆ ప్యాకెట్ అయితే బాగా సరిపోయింది. సూపర్ టేస్టీగా సెట్ అయింది. మనం ఇంకొక కప్పు ఎక్స్ట్రా తీసుకుంటే, ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఇంకా డబల్ టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ పాస్తా తీసుకొని తక్కువ మసాలా వేస్తే గిట్ట అంత టేస్టీగా ఉండదు కాబట్టి మన టేస్ట్కి సరిపడా ఏదైనా తీసుకోవాలి. మన నోటికి ఎలా రుచిగా అనిపిస్తుందో ఆ రుచికి తగ్గట్టుగా మన చేతి వంట చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఏది కానీ నాకు నచ్చే విధంగా, నాకు నచ్చినట్టుగానే చేసుకొని తినడానికి ప్రయత్నిస్తాం. మేమైతే ఆల్మోస్ట్ ఏదైనా చేసుకొని తింటాము. చూడండి ఇప్పుడైతే ఎంత బాగా కలర్ గిట్ట ఎంత బాగుందో. ఒక్క 1 మినిట్ అలా బాగా మగ్గించుకున్న తర్వాత దీన్ని వేడిగా సర్వ్ చేసుకొని పైన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని తింటే వాహ్ ఏం రుచో, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించి అందుకే లాస్ట్లో సాల్ట్ యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ. పాస్తా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్, అలాగే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓకేనా, బాయ్.